సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. బాడీ షేమింగ్, భర్తే భార్యని కనుక బాడీ షేమింగ్ చేస్తూ ఉంటే, బట్టలు వేసుకునే విధానం దగ్గర నుంచి మొదలు పెడితే చాలామంది ఎగతాళి చేస్తూ ఉంటుంటారు. స్టార్టింగ్లో అది సరదా అయినా రాను రాను వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు కూడా పెద్దగా పెరుగుతూ ఉంటుంటారు, పిల్లలకి అవేర్నెస్ వస్తూ ఉంటుంది, పిల్లలు నవ్వుతూ ఉంటుంటారు, తెలియని ఎక్కడో కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఈ ఇంపాక్ట్ స్వతహాగా భార్య వైపు మనం చూసుకుంటే, వీళ్ళు సరదాగా అనుకునేది ఆవిడ వైపు టర్న్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటారు? బాడీ షేమింగ్ అనేది అసలు ఎవరు ఎవరిని కూడా చేయకూడదు. అసలు భర్త భార్యనని కాదు, అసలు విడిగా బయట కూడా అసలు ఎవ్వరు ఎవరిని బాడీ షేమింగ్ చేయనేకూడదు అసలు. ఎందుకంటే మనకి ఆ బాడీ వెనకాల ఉండే కథ కానీ, దాని వెనకాల ఉండే ఫిజియాలజీ కానీ మనకేం తెలియదు. జనరల్గా లావుగా ఉన్న వాళ్ళని చూడగానే మనం ఏమనుకుంటాం, తెగ తినేస్తారేమో, అందుకే ఇంత అడ్డు అదుపు లేకుండా తినేస్తూ ఉంటారేమో, అందుకే ఇలా లావు అయ్యారు అనుకుంటాం. అన్ని సందర్భాల్లో అది ఒక్కటే కాదు. కొన్నిసార్లు చాలా తక్కువ తినేవాళ్ళు కూడా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల, అంటే ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఇంకోటి థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఉంటుంది, కొంతమంది డెలివరీస్లో వచ్చిన బాడీ తర్వాత తగ్గించుకోలేకపోతారు. సో ఇలా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఓన్లీ తిండొక్కటే అనేది కాదు. కాకపోతే బాడీ షేమింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఒక్క నిమిషం ముందేం చెప్తానంటే, ఎవరికి వాళ్ళు హెల్త్ మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు లావుగా ఉండి కూడా హెల్త్ బాగుండి చాలా ఫిట్గా ఉండేవాళ్ళు ఉంటారు, అవునా? సో ఫిట్నెస్ ముఖ్యం, హెల్త్ ముఖ్యం. ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ చూసుకుంటే లావు సన్నం అనేది ఇక మనం రిలేటివ్ టర్మ్. సో కాబట్టి మరీ ఒబేస్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎట్లా తగ్గించుకోవాలి, ఒళ్ళు ఏంటి, ఏం ఎక్సర్సైజులు చేయాలి, డైట్ ఏం పాటించాలి, హెల్తీగా ఉండాలంటే అనేది చూసుకోవాలి. ఇకపోతే అది పర్సనల్ డెసిషన్. మనం ఎవ్వరం అంటే సలహాలు కొంతమంది ఇచ్చేటప్పుడు కూడా అవతల వ్యక్తికి నా హెల్త్ గురించి ఇస్తున్నారు, నేను బాగుండాలని ఇస్తున్నారు, చెప్తున్నారు అన్నట్టు ఉండాలి తప్పితే బాడీ షేమింగ్ చేస్తున్నారు, ఏంటి నువ్వు ఇంత లావు ఉన్నావని అడుగుతున్నారు, ఇంత లావుగా ఉంటే నువ్వు బాగోలేదని చెప్తున్నారు అనేలాగా అసలు మనకి మాట్లాడే నిజం చెప్పాలంటే భర్తకైనా సరే రైట్ లేదు అసలు. ఓకే, అసలు మాట్లాడకూడదు, ఇంకా అది అంతే. అది భార్య యాక్సెప్ట్ చేయకూడదు భర్త మాట్లాడుతుంటే కూడా. ఏదైనా ఉషా భార్యాభర్తల విషయంలో ఒకసారి నచ్చనిది కామెంట్ చేస్తున్నారు అని అంటే కనుక దాన్ని ఆదిలోనే ఈ విషయం మాకు ఇది ఇట్లా మాట్లాడటం ఇది నాకు నచ్చలేదు, రిపీట్ చెయ్యొద్దు అనేది అందంగా, ప్రశాంతంగా, పొలైట్గా, ఎఫర్మేటివ్గా అంటే అసర్టివ్గా అంటే క్లియర్గా చెప్పాలి. దానికి అరిచి చెప్పక్కర్లా. నచ్చలేదు, ఇలా మాట్లాడొద్దు అనేది పొలైట్గా, అసర్టివ్గా అతనికి చెప్పగలగాలి భర్తకి. ఇంకొకసారి ఈ లావు మీద కామెంట్ చేద్దాం. ఇంకొకటి, డెలివరీలు అయినాక ఆడవాళ్ళు ఆబ్వియస్గా హార్మోనల్ చేంజెస్ వస్తాయి. ఎంతో కొంత చాలా 90% ఆఫ్ ద లేడీస్ డెలివరీస్ తర్వాత డెలివరీకి ముందు ఉన్నట్టు ఉండలేరు. సో బాడీ చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్కి వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు లావుగా అవ్వటం కానీ, మళ్ళీ బ్యాక్ రావటం కానీ, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది అప్పుడు ఎక్కువ తినమంటారు పిల్లల కోసం అని, తర్వాత పాలు ఇవ్వటానికని ఎక్కువ తినమంటారు. ఈ ప్రాసెస్లో వాళ్ళు మళ్ళీ వెనక్కి రావటానికి కానీ చాలా మెంటల్గా స్ట్రెంగ్త్ అవసరం అవుతుంది, సెల్ఫ్ కంట్రోల్ అవసరం అవుతుంది. కొన్నిసార్లు నేను చెప్పిన హార్మోనల్ చేంజెస్తో కొంతమంది వెనక్కి రాలేరు. లోపల బాడీలో హార్మోన్స్ ఎలా ప్రొడ్యూస్ అయ్యేదాన్ని బట్టి ఆకలి ఉంటుంది. ఇప్పుడు ముందంతా తినమని తర్వాత సడన్గా నువ్వు లావయ్యావు అంటే తినకుండా ఉండాలంటే కష్టమే కదా. అసలు భర్త అనేవాడు అర్థం చేసుకోవాలి. ఎవరో బాడీ షేమ్ చేస్తే భార్యని వెనకేసుకుని కాపాడుకోవాల్సిన భర్త తనే బాడీ షేమ్ చేస్తే భార్య చాలా అంటే ఒక రకంగా ఏంటంటే కాన్ఫిడెన్స్ కోల్పోద్ది. నేను నా భర్తకు నచ్చట్లేదు అని ఏ భార్యకైనా అనిపించింది అంటే ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. వేరే పనులు కూడా ఆ అమ్మాయి కాన్ఫిడెంట్గా చేయలేరు. ఈ ఒక్కటనే కాదు, ఇంకొకటి ఆ ఫీలింగ్ ఎప్పుడు నేను లావుగా ఉన్నాను, నా భర్తకు నచ్చట్లేదు, నేను లావుగా ఉన్నాను అనే ఫీలింగ్తో పిచ్చి పిచ్చి డైట్లు, సరిగ్గా తినపోటాలు, దాంతోనేమో నీరసం ఉండటం,
అది మళ్ళీ పిల్లల మీద చూపించటం, భర్త మీదే పోట్లాడటం, వీటన్నిటికీ రూట్ కాజ్ ఏంటంటే నేను నా భర్తకు నచ్చట్లేదు అనేది కూడా. నచ్చేలాగా ఎలా అవ్వాలి అని హెల్త్ మీదకి తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకోటి, అసలు భర్తలు బాడీ షేమ్ చెయ్యక్కర్లా. ఆడవాళ్ళకే మామూలుగానే ఎలా నాజుగ్గా కనపడాలి, ఎలా అందంగా కనపడాలి, నేను ఎలా సన్నబడాలి అన్న వాటిపైన ఎప్పుడూ ఉంటుంది. వాటి మీదే ఉంటుంది. ఇంకా భర్త అనేవాడు నువ్వు హెల్దీగా ఉండు, నువ్వు ఇప్పుడు సన్నగా లేకపోయినా ఆరోగ్యంగా ఉండు అని ఎంకరేజ్ చేసి ఆ అమ్మాయిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలి తప్పితే ఏంటి ఇలా ఉన్నావు, కొంతమంది అయితే లిటరల్గా అనకూడదు కానీ ఏంటి దున్నపోతులాగా ఇంతలా ఉన్నావు, లేకపోతే ఇంకొక యానిమల్తో ఆ యానిమల్తో పోల్చి ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని కూడా నవ్వుతూ అన్నట్టుగా కూడా అంటారు. అవును, అది కూడా పిల్లల ముందు ఆ. ఎవరైనా చుట్టాలు ఉన్నప్పుడు ఆ. అలాంటప్పుడు వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది. చాలా మంది ఇమ్మెచ్యూర్డ్ ఫెలోస్ చేసేది ఏంటంటే భార్య లావుగా ఉందని బయటికి తీసుకెళ్ళపోవటం, నలుగురిలోకి ఎగ్జాక్ట్లీ. ఫంక్షన్స్కి పార్టీస్కి ఉంటే చెప్పకుండా. అంటే ఇప్పుడు సపోజ్ ఆఫీస్లో గెట్ టుగెదర్ ఉంది, అసలు భార్యకి చెప్పనాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే భార్య అందంగా లేదనో, భార్య లావుగా ఉందనో, నా పక్కన ఇలాంటి భార్య కనిపిస్తే బాగోదనో, ఇలాంటి ఫీలింగ్స్తో నువ్వు భార్యని నలుగురిలోకి తీసుకెళ్ళపోతే అది యాక్చువల్గా ఆవిడకి ఫిజికల్గానే లావుగా ఉన్నట్టు, ఈయనకి మెంటల్గానే అవకరం ఉన్నట్టు. ఎస్, అర్థమైంది? ఆలోచన విధానంలో మెంటల్గా అంటే ఏదో మెంటల్ ప్రాబ్లం అని కాదు, ఆలోచన విధానంలోనే అవకరంగా ఉన్నట్టు. ఆవిడ లావుగా బయటికి లావుగా ఉండొచ్చు, మనసు అందంగా ఉండొచ్చు, నీకు మానసికంగానే నువ్వు అందంగా లేకుండా అగ్లీగా ఉంటే దట్ ఈస్ మోర్ డేంజరస్ టు రిలేషన్షిప్. కాబట్టి ఏంటంటే ఇంకొకటి, భార్యాభర్తలిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఫిజికల్గా ఎలా ఉన్నా స్వీకరించగలగాలి. ఎందుకంటే నువ్వు ఒప్పుకుని నచ్చి లవ్ మ్యారేజో అరేంజ్డ్ మ్యారేజో నువ్వు ఒప్పుకునే చేసుకున్నావు అవును. కదా. సో లావుగా ఉన్నావు అంటం వల్ల కాపురంలో ఒరిగేది ఏం ఉండదు. ఇంకా పైగా రకరకాల అనవసరపు నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వచ్చే అవకాశమే ఉంటుంది తప్ప. ఎగ్జాక్ట్లీ. కాబట్టి నిజంగా చెప్పాలంటే అసలు నాకు తెలిసిన ఒక మంచి కపుల్ ఉన్నారు. అసలు తను ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అసలు అనుకోదు ఏంటి నేను లావుగా ఉన్నాను అని, బికాస్ షీ నోస్. పుట్టటమే బొద్దుగా పుట్టి చిన్నప్పటి నుంచి బొద్దుగా ఉన్నాళ్ళు ఇప్పుడు అద్భుతంగా మెరుపు తీగల్లాగా అవ్వాలంటే అవ్వలేము, అవునా? అదొకటి. అసలు ఇంకా ఆయన అయితే ఆవిడెప్పుడన్నా అనుకుంటే కూడా అసలు నువ్వు అసలు అట్లా అనుకోవద్దు, 3 పిల్లల్ని డెలివరీ చేసిన తర్వాత ఇట్లా ఉన్నావు హెల్దీగా అంటే దట్స్ ఇనఫ్ ఫర్ మీ అంటా ఉంటాడు ఆయన. అసలు మెచ్చుకోవాలనిపిస్తుంది. జ్ఞానం ప్రతి అంటే మగవాళ్ళల్లో భర్తల్లో రావాలి. ప్లస్ ఇంకొకటి, నువ్వే రెస్పెక్ట్ ఇవ్వకపోతే నీ భార్యకి వేరే వాళ్ళు ఎందుకు ఇస్తారు? అవును. సో అందుకని భార్య ఫిజికల్గా లావుగా ఉంటే ఆమె తగ్గటానికి కావాల్సిన కొంతమంది ఉంటారు, అది కూడా బాగుంటుంది. ఏంటంటే నువ్వు ఇలా చెయ్యి, హెల్దీగా ఉండు, ఫిట్గా ఉండు, సన్నబట్టడానికి ఇవన్నీ చెయ్యాలి అని. అంటే లావుగా ఉన్నావు బాగోలేదు కాబట్టి నిన్ను సన్నబడమంటున్నానని కాకుండా ఆ అమ్మాయి హెల్త్ మీద కాన్షియస్తో సన్నబడే అవకాశాలు ఉంటాయి, సన్నబడితే మళ్ళీ బాగుంటుంది, పిల్లలకు ముందు చక్కగా ఉండి తర్వాత వస్తే ఓకే ఇది తర్వాత వచ్చిన లావే కాబట్టి మళ్ళీ ఇది కంట్రోల్ అయ్యి సన్నబడొచ్చు అని ఆవిడ ఏం చేస్తే సన్నబడుతుంది అంటానికి ఈయన కూడా కోఆపరేట్ చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో స్వీట్స్ లేకుండా చూడటం, ఆయన కూడా స్వీట్లు తినకుండా ఉండటం. ఇప్పుడు ఇంటి నిండా స్వీట్లు పెట్టి నువ్వు లావుగా ఉన్నావు సన్నబడాలి తినొద్దు, నేను తింటాను అంటే తినొచ్చు, కాదని ఏమనరు, ఇద్దరు పెద్దాళ్లే, క్లారిటీ. బట్ ఆ కోఆపరేషన్ నేను అనేది. కాబట్టి నేను కూడా మనం ఇంట్లో స్వీట్లు ఎవరికైనా హెల్దీ కాదు, బై ద వే. ఎవరు తిన్నా అనవసరమే, లిమిటెడ్గా 1 తప్పు కాదు, బట్ అది. సో కాబట్టి అలా కోఆపరేట్ చేసి ఇద్దరూ కలిసి ఎక్సర్సైజ్ చేసి ఇద్దరూ కలిసి జిమ్లో ఏదో ఒకటి యోగానో చేసి ఆ తగ్గే ప్రాసెస్ని మన ప్రాసెస్ అనుకుని ఆ అమ్మాయి లావు తగ్గటానికి హెల్ప్ చేసి ఇలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇంకా వాళ్ళని చక్కగా 100కి 95 మార్కులు వేసి డిస్టింక్షన్లో పాస్ చేయొచ్చు మనం అలాంటి భర్తల్ని. అంతే తప్పితే ఆవిడికి ఏ రకంగానూ కోఆపరేట్ చేయకుండా, ఆవిడకి ఏ రకంగానూ నువ్వు ఎంకరేజ్మెంట్ ఇవ్వకుండా, ఇంకా పైగా నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు అందంగా లేవు, నువ్వు నల్లగా ఉన్నావు. బాడీ షేమింగ్ అనేది ఓన్లీ లావు గురించి కాదు, పొట్టిగా పొట్టిగా ఉన్నావు, కలర్ తక్కువగా ఉన్నా, హెయిర్ లేకపోయినా, ఫిజికల్ అపియరెన్స్ లో ఏ చిన్నది ఉన్నా ఫస్ట్ మాట్లాడేస్తూ ఉంటారు దాని గురించి. సో అందుకని చెప్పి బాడీ షేమింగ్ అనేది అసలు ఒక వ్యక్తిని మనం అవమానించినట్టు. బాడీ షేమింగ్ చేస్తే ఇంకొకరిని
ఇండివిజువల్గా వాళ్ళ రైట్స్ని మన చేతుల్లోకి తీసుకున్నట్టు చేయకూడదు. కాబట్టి బాడీ షేమింగ్ ఏ రకంగా ఎవరికి చేసినా అది కరెక్ట్ కాదని తెలుసుకుని, సో మనిషిని మనిషిలాగా గౌరవించడం నేర్చుకోవాలి. భార్య అయినా సరే, భర్త అయినా సరే. వాళ్ళ అస్తిత్వానికి, వాళ్ళ అభిప్రాయాలకి, వాళ్ళ మంచితనానికి, వాటికి మనం ఫిదా అవ్వాలి తప్పితే లావుగా ఉందనో, రంగు తక్కువ ఉందనో, జుట్టు నువ్వు అన్నట్టు జుట్టు లేదనో, పొట్టనో, పొడవనో, సన్నమనో, వీటికి పారామీటర్స్ పెట్టి నువ్వు ఇలా ఉండి ఒక అతను మరి 0 సైజు కావాలంటాడు, ఇంకొక అతను సరిపడగా లిమిట్ ఎక్కడికి? సో ఇక వాళ్ళకి తగ్గట్టుగానే వీళ్ళు మారుతూ పోవాలంటే పోలేరు కదా. అసలు నేను అనేది అదే, బేసిక్గానే ఆడవాళ్ళకి మంచి కలర్ ఉండాలని, సన్నగా మెరుపు తీగల్లా ఉండాలని, నలుగురిలో అందంగా కనపడాలనేది వాళ్ళకే ఉంటుంది. దాన్ని ఎంకరేజ్ చేసి మనకి హెల్దీగా ఫిట్గా ఉండేలాగా ఎలా మార్చుకోవాలనేది చూడాలి తప్పితే బాడీ షేమింగ్ ఎవరన్నా చేస్తే కూడా అర్జెంటుగా మానేయండి. వండర్ఫుల్ మ్యామ్. చాలామంది కపుల్కి ఇది అవసరం. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.